ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సమూయేలు ఆలోచనలు. సమూయేలు అంటే మంచి ప్రవక్త. ఆయన ఒక ఇజ్రాయెల్ దేశంలో చక్కటి ప్రవక్త. ఆయన యాజకుడు. ఆయన ఒక న్యాయాధిపతి. 3 పోస్టులు: ప్రవక్త, న్యాయాధిపతి, ఆయన మరి యాజకుడు. అలాంటి ఆయన ఏ ఆలోచనలో ఉన్నాడు, దేవుడు ఎలా కరెక్ట్ చేశాడు సమూయేలుని అనేది 2 మాటల్లో మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా. ఒకానొక రోజు దేవుడు సమూయేలుతో మాట్లాడారు. సమూయేలు, ఆల్రెడీ ఇజ్రాయేలులకి ఫస్ట్ రాజు ఉన్నాడు కదా, సౌలు, నేనే నియమించాను. కానీ అతని ప్రవర్తన అంతగా బాగుండలేదు. అతను తీసేసి మరొక రాజును పెడదామని నేను అనుకుంటున్నాను. కనుక నీ ఒకసారి ఆ ప్రాంతానికి, బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళు. ఆ బెత్లెహేం ప్రాంతంలో యెషై అని ఉంటాడు, వాళ్ళ కుమారులలో ఒక కుమారుడిని రాజుగా చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అంటే సమూయేలు కాస్త భయపడతాడు. నేను వాళ్ళ కుమారులలో కుమారుని చేస్తున్నాను రాజుగా అని తెలిస్తే ఆ ప్రెజెంట్ ఉన్న రాజు సౌలు ఏమనుకుంటాడు, నన్ను ఏం చేస్తాడు అని ప్రభు అన్నారు, ఒక పని చెయ్యి, అయితే నువ్వు ఆ ప్రాంతానికి బలి ఇవ్వడానికి వెళ్ళినట్లుగా వెళ్ళు, బెత్లెహేములో బలి ఇవ్వడానికి వెళ్ళినట్లుగా వెళ్ళు. కనుక యెషైని ఆ బలి దగ్గరికి రమ్మని చెప్పు అంటే, సరే ప్రభువా అని సమూయేలు వెళతారు. వెళ్ళిన తర్వాత ఆ ఊరి వాళ్ళందరూ సమూయేలుని అడుగుతారు, సమాధానంగా వస్తున్నావా అని అడుగుతారు. ఆ రోజులో ప్రవక్త ఏదన్నా ఊళ్ళో అడుగు పెట్టగానే ఆ ప్రజలు అడిగేవాళ్ళు, సమాధానంగా వస్తున్నారయ్యా, లేదా ఏమన్నా కోపంగా వస్తున్నారా అని అడుగుతారు. అతడు సమాధానంగానే వస్తున్నాను, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషైని అతని కుమారులను కూడా రమ్మని పిలుస్తారు. యెషై వేరు, యెషయా వేరు. యెషయా అంటేనేమో ప్రవక్త. మనకు బైబిల్లో 66 అధ్యాయాలు ఉంటాయి కదా, అదొక బుక్కు, ప్రవక్త అయిన యెషయా. ఈయన యెషై, ఈయన ఒక వ్యవసాయదారుడు. అయితే వాళ్ళను కూడా రమ్మంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పెద్ద కుమారుడు, యెషై పెద్ద కుమారుడు ఏలీయాబును చూసి, నిజంగా యెహోవా అభిషేకించబడిన వాడు ఇక్కడే ఉన్నాడు అనుకుంటాడు సమూయేలు. ఆయన రూపాన్ని చూసి గాని, చాలా హైట్ అన్నమాట. యెషై పెద్ద కొడుకు చాలా హైట్, పర్సనాలిటీ. అయితే ప్రభు అన్నారు, అతని హైట్ చూసి లక్ష్య పెట్ట మాకు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను. నేను అతను త్రోసి వేస్తున్నాను. సహజంగా కొన్ని ఉద్యోగాలకి కొన్ని అర్హతలు ఉంటాయి. కొన్ని ఉద్యోగాలకి హైట్ చూస్తారు, కొన్ని ఉద్యోగాలకేమో అందం కూడా చూస్తారు, కొన్ని ఉద్యోగాలకి చదువు చూస్తారు, కొన్ని ఉద్యోగాలకి మాటకారితనం చూస్తారు, కొన్ని ఉద్యోగాలకి అలా చూస్తూ ఉంటారు. కనుక ఇతను రాజు అనగానే హైట్ బాగున్నాడు, అంతా పర్సనాలిటీ బాగుంది అని అనుకుంటున్నాడు ప్రవక్త అయిన సమూయేలు. కానీ ప్రభు అన్నారు, అతని హైట్ చూసి నువ్వు లక్ష్య పెట్ట మాకు అన్నారు. సరేనని 2వ కుమారుడు వచ్చాడు, యెషై 2వ కుమారుడు అబీనాదాబ్ అని. రాగానే అతను కూడా పర్సనాలిటీ. ప్రభు అన్నాడు, నేను కోరుకోలేదు అన్నారు. 3వ కొడుకు వచ్చాడు, అతను కూడా ప్రభు నేను కోరుకోలేదు అన్నాడు. 4వ వాడు వచ్చాడు, నేను కోరుకోలేదు అన్నాడు. ఇలా 5వ వాడు వచ్చాడు, 6వ వాడు వచ్చాడు, 7వ వాడు వచ్చాడు. అయితే ప్రభు అన్నారు, వీరిని నేను కోరుకోలేదు అన్నారు. మరి అప్పుడు సమూయేలు అడుగుతాడు యెషైని, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. అప్పుడు యెషై అంటాడు, లాస్ట్ వాడు, కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాడు. అంటే లాస్ట్ వాడు అంతగా చదువుకోలా, చదువు సంధ్య లేనివాడు, గొర్రెలు కాసుకుంటున్నాళ్ళే అయ్యా అన్నట్లుగా మాట్లాడాడు. సమూయేలు అంటాడు, వానిని పిలిపించు, అతడికి త్వరగా రావాలి, అతడు వచ్చే వరకు మేము కూర్చుంటాం అన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? సమూయేలు అనే ప్రవక్త వచ్చేసరికి ఊరు వాళ్ళు ఎదురు చూస్తారు, ఊరు వాళ్ళు కూర్చుంటారు ఒక మనిషి కోసం. కానీ ఇక్కడ ఉన్న గమ్మత్తైన విషయం ఏంటంటే, సమూయేలు కూర్చున్నాడట.
నాకు ఈ మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎవరి కోసం? ఒక గొర్రెలు కాసుకునే ఆ వ్యక్తి కోసం ఒక దీర్ఘదర్శి, ఒక యాజకుడు, ఒక న్యాయాధిపతి, దేశంలో 3 పోస్టులు నిర్వర్తించిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే సమూయేలే. ఆ సమూయేలు ఇప్పుడు కూర్చున్నాడట, దావీదు కోసం కూర్చున్నాడట. ఆ దావీదు వస్తూ ఉంటే సమూయేలుకి అంత ఎక్కల, ఎందుకంటే తలపాగా చుట్టుకొని ఉంటాడు, కాళ్ళకి ఆ చెప్పులు, రబ్బర్ చెప్పులు ఏదో నెక్కరేసుకున్నాడు, చేతిలో కర్ర. ఇతను దేశానికి రాజు ఏంటి అనుకున్నాడు. కానీ ప్రభు మాట్లాడుతున్నారు. అతను ఎలా ఉంటాడు అంటే, దావీదు ఎర్రని వాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు, చూడడానికి సుందరమైన వాడు. ప్రభు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచు అని అభిషేకించమని యెహోవా సెలవీగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరు ఎదుట వారిని అభిషేకించును. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగివచ్చెను. అది 1 సమూయేలు 16వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అంటే సమూయేలు ఆలోచన ఎలా ఉన్నాయి? ఎత్తును చూస్తాడు. కానీ దేవుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి? అతని మనస్తత్వాన్ని చూశాడు. అందుకే ఒక రాజుగా నిర్ణయించాలి అనుకున్నాడు. 8 మంది కుమారులో ఎవరా అనే సంగతి దేవుడు తేటగా చెప్పలేదు. ఈ విషయమై సమూయేలు ఆలోచన ఏలీయాబు మీద మరలింది. తర్వాత యుద్ధమందు నైపుణ్యం గల మరో 2, అబీనాదు కావచ్చు, 3వ వాడు షమ్మా కావచ్చు, ఇలాగున. కానీ దేవుడు వారిని కోరుకోలేదు. యెస్సై తన చివరి కుమార్ని అసలు సమూయేలుకు చూపించడానికి ఇష్టపడలా. ఎందుకంటే గొర్రెలు మేపేవాడిని రాజుగా నియమించడమా, అది జరిగే పనేనా అని అనుకున్నాడు. కానీ ప్రభు అంటున్నారు, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వారిని అభిషేకించమని. చిన్ననాటి నుండి తండ్రి గొర్రెలు జాగ్రత్తగా కాసేవాడు. గొర్రెల మీదకి సింహం వచ్చినా, ఎలుగుబంటు వచ్చినా గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టేవాడు. దేవుని తలంపులకు మన తలంపులకు చాలా దూరమని, అవి చాలా ఉన్నతమని మరోసారి ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉంది. ఎప్పుడు దేవుని తలంపుల వైపే మన దృష్టి సారించి ఆయన తలంపులకు మనం అప్పగించుకున్న వారమైతే పరలోకపు ఆశీర్వాదాలకు అర్హులంగా మారతాం. దావీదు ద్వారా గొల్యాతును చంపించి ఇశ్రాయేలుకి విడుదల కలగజేశారు ప్రభు. అది దేవుని తలంపు. రాజైన సౌలుకు గాని, యువరాజైన యోనాతానుకు గాని, సైన్యమునికి గాని ఫిలిస్తీను జయించుటకు వీలు కాదని దేవునికి తెలుసు. కనుక దేవుని తలంపులలో రక్తాభిషేకము గల ఎర్రని వాడు దావీదు ఉన్నాడు. మరి నీవు ఆయన ఉన్నతమైన తలంపులలో మీరున్నారా? ఆయన ఉన్నతమైన తలంపులలో మీరున్నారా? దేవుని తలంపులు మీరు గ్రహించాలి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, సమూయేలు తలంపులు ఒకలాగా ఉన్నాయి, మీ తలంపులు ఒకలాగా ఉన్నాయి. మేము మీ తలంపులు గుర్తెరిగే జ్ఞానాన్ని మాకివ్వండి. మోషేకి మీ తలంపులు ఎలా, మీ చిత్తాన్ని అర్థం చేసుకోగలిగాడో అలాగుని ప్రభువా, మీ తలంపుల్ని మేము అర్థం చేసుకొని మీ చిత్తాన్ని గ్రహించగలిగిన కృపను ఈ ఉదయకాలమందు మీరు మాకు ప్రసాదించండి. ప్రభువా, మా ముందు అనేకమైన విషయాలు ఉన్నాయి. ఏది రమ్యమైంది, ఏది ఖ్యాతి కలిగింది, ఏది ప్రీతి కలిగింది, ఏది మీ చిత్తం అని తెలుసుకునే కృప దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్తిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మీ ఆశీర్వాదంతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఉదయకాలమందు